హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతిరాజ్ బ్లాగ్స్ అండి. ఈరోజైతే వచ్చేసి మొన్న మీకు ఫోటోషూట్ వీడియో పెట్టాను కదా, దాని గురించి అయితే మేమైతే ఒకరోజు షాపింగ్ చేసామండి. పాప నేను ఇది అయితే సమ్మర్ హాలిడేస్లో తీసాము. సో అందుకని చెప్పేసి అయితే డ్రెస్సెస్ తీసుకున్నాను. అంటే కొన్ని రెంటల్ తీసుకుందాం అనుకున్నాం, కానీ పాప చాలా బక్కగా ఉంటుంది కదా, అసలు చాలా సన్నగా ఉంటుంది, తనకి సూట్ అవ్వవని చెప్పేసి అయితే మ్యాక్సిమం తనకి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ అయితే నేను కొనేసానండి. ఒకటి లాంగ్ ఫ్రాకు, జీన్స్, ఇంకా అవన్నీ మీరు షూట్లో చూసే ఉంటారు. ఇంకా అవి కూడా అట్లా చిన్నగా షాపింగ్ అయితే చేసేసాము. నేను ఒక హాఫ్ సారీ తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, శృతిరాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము వచ్చేసి పెద్ద పాపకి ఫోటోషూట్ చేయడానికి వెళ్తున్నాము. అంటే ఫ్యామిలీ షూట్ ప్లస్ పెద్ద పాపకి ఫోటోషూట్ చేయడానికి వెళ్తున్నాము. అది ఎందుకు ఏంటిది అన్నది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. హాయ్ చెప్పండి ఒకసారి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫోటోషూట్. హ్యాపీ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. శృతిరాజ్ బ్లాగ్స్. చూసారు కదండి, ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికి ఏంటనేది లొకేషన్కి వెళ్ళాక లొకేషన్కి రీచ్ అయ్యాక చెప్తాను. ప్రజెంట్ అయితే మేమైతే నాస్తా చేసేసామండి నర్సంపేటలో. ఇంకా నర్సంపేటలో అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎవరికైనా తెలిస్తే మాత్రం గెస్ చేయండి. లొకేషన్ మాత్రం ఏముంటుందో అనేసి అనుకున్నాము, కానీ ఫొటోస్ తీసేదంతా మా తమ్ముడే కదా. వాడైతే ఇక్కడైతే బాగుంటుంది అక్క, మీకు గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాం. కానీ సమ్మర్లో అంత గ్రీనరీ ఉంటుందో ఉండదో అనుకున్నాం, కానీ అప్పుడు ఒక 2-3 డేస్ బ్యాక్ వర్షం అట్లా పడింది. సో అందుకని చెప్పేసి అయితే గ్రీనరీ అయితే చాలా బాగుందండి. మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము, కానీ ఫోటోషూట్కి అయితే సమ్ ప్లేస్ అనేది ఉంటుంది కదా, సో ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ముందు వెళ్తున్నది కదా ఆ కార్లోనే మా తమ్ముడు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాడు ఫోటోగ్రాఫరు, అఖిల్ కన్నా ఫోటోగ్రఫీ అని ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో కూడా చూసే ఉంటారు కదా మీరు, ఆ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు క్లారిటీ ఎలా వస్తుంది, ఎలా తీసాడు అవుట్పుట్ అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పాకాల లేక్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ, చాలా బాగుంది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే అనుకున్నాము, కానీ అంత ఎర్లీ మార్నింగ్ అవసరం లేదని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా మా ఫోటోషూట్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. చూడండి, ఫస్ట్ డ్రెస్అప్ అయితే పాపకి ఆల్రెడీ చేసేసాను నేను. ఫస్ట్ వచ్చేసి జీన్స్ అండ్ వైట్ టీషర్ట్ పాపకి, వాళ్ళని ఆల్రెడీ రెడీ చేశాను. అంటే జీన్స్ మీద అంతేం రెడీ ఉండదు కదా, సో ఇంకా అందుకని లైట్గా టచ్ అప్ అట్లా చేసేసి అయితే కూర్చున్నాను. అదిగో ఎండ కొడుతుందని చెప్పేసి వాళ్ళు ఫోటోగ్రాఫర్ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అయితే వాళ్ళు నాస్తా చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి అయితే వీళ్ళైతే రెడీ అయిపోయి కూర్చున్నారు. చూడండి, ఇంకా మా ఫోటోషూట్ కష్టాలు నార్మల్గా లేవు. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది, ఈ చిన్న ఒక 5-10 మినిట్స్ వీడియో కోసము ఇన్ని క్లిప్స్ చేసాము. కానీ వాళ్ళు సినిమా తీసేవాళ్ళు వాళ్ళందరూ అసలు ఈ ఫోటోగ్రాఫర్స్ ఎంత కష్టపడతారు అనేది మాకైతే లైవ్లో చూస్తేనే అర్థమైపోయింది. మా తమ్ముడు అయితే చాలా అంటే చాలా బాగా తీసాడండి. వీడియో అయితే వచ్చేసి పూర్తిగా అవుట్పుట్ కావాలంటే మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను కదా పాపది ఫోటోషూట్ వీడియో, ఆ వీడియో కూడా లింక్ మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈ ఫోటోగ్రఫీ కూడా కావాలని అనుకుంటే మీకు వీళ్ళ ఐడీస్ మొత్తం మీకు మెన్షన్ చేస్తాను. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి కూడా హన్మకొండ కేయూ దగ్గరలోనే ఉంది. వాడి నెంబరు అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా వెళ్ళి చూడండి. ఈ బ్రదర్ కూడా ఫొటోస్ చాలా బాగా తీశారు. పాపం అందరిది కష్టము, ఇవంత కష్టమైపోయింది. మళ్ళీ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ షూట్ అన్నమాట. ఇంకా మా తమ్ముడు ఏం చేశాడంటే డ్రెస్ చేంజింగ్ది ఉంటుంది కదా, అది మర్చిపోయి వచ్చాడు వాడు. సో అందుకనే కార్లోనే రెడీ అవ్వాల్సి వచ్చింది. ఇంకా కార్లోనే పాపకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ షూట్కి అయితే రెడీ చేస్తున్నాను. ముందు కూర్చుంది మా పాప, తను రెడీ అవుతుంది. తను ఆల్రెడీ డ్రెస్ వేసుకుంది, కానీ తినకు రెడీ చేసాక తినని ఫస్ట్ తీస్తారు కదా, తినక అయ్యేలోపు తను రెడీ చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఒక్కదాన్నే కదండి, ఇంకా మేకప్ డ్రెస్సింగ్ అంతా, ఎందుకంటే నేను బ్యూటిషియన్ అని మీకు తెలుసు. సో ఇంకా మా పాపకైతే ఎలాంటి కష్టం లేకుండా నేనే హ్యాపీగా అన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ బ్యూటిషియన్ అనేది మళ్ళీ ఒకరిని కంపల్సరీగా తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ అదిగా అంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటదన్న డౌట్ లేకుండా నాకు ఎలా కావాలో నేను అసలు ఏం అనుకోలేదండి. నిజంగా చెప్పాలంటే ఈ పరంగా రెడీ చేయాలి పాపను, ఈ విధంగా తీయాలి అన్నదైతే నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. మొత్తానికి అయితే అసలు ర్యాండమ్గా చేసేసిన
ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని ముందు అసలు ఏం ప్రిపరేషన్ లేకుండే నార్మల్గా డ్రెస్సెస్ తీసుకున్నాను. ఆ డ్రెస్సెస్కి సంబంధించిన మెటీరియల్ అంతా బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోయాను అంతే తప్పించి పాపకి ఇట్లా అట్లా చేయాలి అవుట్పుట్ ఇట్లా చేయాలని చెప్పేసి అయితే అనలేదు. పాపకైతే హెయిర్ లేదు కదా మీకు తెలుసు, పాపకి ఒక చాలా రోజులు అవుతుంది గుండె అయిపోయింది. సో అందుకని చెప్పేసి అయితే హెయిర్ అయితే గ్రోత్ అయింది కానీ మరీ అంత గ్రోత్ ఏం అవ్వలేదు. కానీ లాంగ్ హెయిర్ ఎక్స్టెన్షన్తో నేనైతే మేనేజ్ చేశాను. అదైతే అసలు అందరు రియల్ హెయిరే అనుకున్నారు. రియల్ హెయిర్ లాగానే నేను తనకి కరెక్ట్ చేసి పెట్టాను. చిన్న పాపకు పెడదాం అనుకున్నా, చిన్న పాపకు అంత సూట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి అయితే పెద్ద పాపకి అయితే హెయిర్ పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మ్యాక్సిమంగా ఏంటనంటే ఎవరికైనా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి చేస్తే అందరు అంటారు కదా అబ్బా మేకప్ ఇక్కడ అయింది అక్కడ అయింది అనేసి అన్నారు. కానీ మా తమ్ముడైతే నేను రెడీ చేసి పంపిస్తే చాలు ఇంకా చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఫొటోస్ అట్లా ఇక్కడ కరెక్షన్ చేయి అక్కడ కరెక్షన్ చేయి అని అయితే నాకైతే ఎవ్వరు కూడా చెప్పలేదు. నాకైతే ఆ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంత బాగా రెడీ చేసుకోగలిగాను అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇదైతే నేనైతే రెంటల్గా తీసుకున్నానండి. ఇదైతే వచ్చేసి వరంగల్ కేయూ దగ్గర మాన్సా సంథింగ్ ఏదో ఉందండి. నేను అది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తన దగ్గర తీసుకున్నాను రెంటల్గా ఈ ఫ్రాక్ అయితే. ఎందుకైతే కొనడం ఎందుకు ఒక ఫోటోషూట్ కోసం అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. అందుకని చెప్పేసి అయితే నేను ఇదైతే ఫ్రాక్ అయితే రెంటల్ తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. మా సరదా కూడా తీరిపోయింది మా హస్బెండ్ది నాది. ఎందుకనంటే మేము మా పెళ్ళప్పుడు ఒక 12 years బ్యాక్ అప్పుడు ఏ ఫోటోగ్రఫీ ఇంత లేదు. ఫొటోస్ అంటే పెళ్ళికి తీయించుకున్నాం కానీ అవుట్డోర్ షూటు ఇవి అట్లా ఏం లేదు కదా. కిడ్స్ అప్పుడు కూడా మెటర్నిటీ షూట్ ఇప్పుడు చాలా చాలా వచ్చాయి. అవన్నీ కూడా మాకైతే స్వీట్ మెమొరీస్ అయిపోయాయి. చాలామంది అయితే ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీ ప్రీ వెడ్డింగ్ షూట్ లానే ఉంది అని చెప్పేసి అయితే అన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. అందుకని చెప్పేసి అయితే మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను హస్బెండ్ కూడా చాలా ఈ ఫ్రాక్ మీదనైతే నేనైతే చాలా వీడియోస్ ఫొటోసే చేసుకున్నాను. మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ కూడా చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, చూడండి మీకు క్లిప్స్ అయితే వచ్చేస్తాయి. నిజంగా అంటే నిజంగా నాకు ఈ ఫ్రాక్ అయితే బాగా నచ్చిందండి. ఇంకా అందుకని చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసుకున్నాను. ఇలా నేనైతే కొన్ని అయితే ఇంకా ఫొటోస్లో స్క్రీన్ షాట్ తీసుకొని కూడా నాకు ఇట్లా తీయండి ఈ ఫ్రాక్ మీద అట్లా తీయండి, ఎందుకంటే నేను మళ్ళీ ఇంత పెద్ద ఫ్రాక్ వేసుకొని ఇట్లా ఫోటోషూట్ చేయించుకోలేను అని చెప్పేసి అయితే బాగా అంటే బాగా ఫొటోస్ వీడియో తీసుకున్నాను. మా తమ్ముడు కూడా మాకు అన్నీ కూడా మీకెందుకు అని కూడా అనకుండా చాలా బాగా తీశాడు. ఇంకా చాలా అలసిపోయామండి. ఇంకా నెక్స్ట్ అయితే అప్పటికే 1 అయిపోయింది. నర్సంపేటలో వచ్చేసి మెస్కి వచ్చేసి మేము ఆ మా తమ్ముడు వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వచ్చేసి అయితే లంచ్ చేసాం. సో ఆ రోజు అయితే సాటర్డే అయిపోయింది. అందుకని చెప్పేసి అయితే మేము వెజ్ తీసుకున్నాము, వాళ్ళు కొంచెం నాన్ వెజ్ కూడా తీసుకున్నారు. ఇంకా అట్లా అయితే అందరం కలిసి హ్యాపీగా లంచ్ అయితే ఎండ్ అయిపోయిందండి. లంచ్ కూడా చాలా బాగుంది మెస్లో. ఇంకా అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఇదైతే వచ్చేసి హాఫ్ సారీ. ఇదైతే నేను కొనుక్కున్నానండి, ఎందుకంటే తర్వాత పిల్లలకైనా పనికి వస్తుంది నాకైతే పనికి వస్తుంది అనేసి. మా హస్బెండ్కి అయితే నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను తన డ్రెస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బయట కూడా చూశాను కానీ ఎగ్జాక్ట్గా కలర్ మ్యాచింగ్ అయితే నాకు దొరకలేదు. నాకు ఎందుకో ఆ వైలెట్ కలర్ తీసుకోవాలి, ఫొటోస్లో చాలా బాగా వస్తుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి అయితే పక్కా వైలెట్ కలర్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి ట్రెడిషనల్ వేర్ వేయమని ట్రెడిషనల్ వేర్ వేసాము ఇద్దరికి కూడా. ఇవి కూడా ఏంటంటే ఇవి మేము అంతకుముందే తీసుకున్నాము, బామ్మర్ది పెళ్ళప్పుడు తీసుకున్నాము. ఇంకా అవి ఇప్పుడు యూజ్ అయినా అప్పుడు వేసాను కానీ అంతేం అనిపించలేదు. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వేసాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి తన ఎక్స్ప్రెషన్స్ కానీ తనది కానీ మీకు వీడియోలో అయితే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. తన కష్టం అయితే ఇంత అంత కాదండి. ఒక్కసారి ఏదైనా నేర్చుకోవాలి అనుకో మా పాప కంపల్సరిగా, అసలు అది నువ్వు ఎంత చెప్పు కానీ తను ఒక్కసారి అనుకుందంటే కన్ఫామ్గా అది స్టడీయే కానీ వేరే ఇంకేదైనా కానీ కన్ఫామ్గా నేర్చుకుంటాను. తనైతే క్లాసికల్ డ్యాన్స్ చిన్నప్పుడు ఎప్పుడో ఒక 1 month 2 months అట్లా వెళ్ళిందండి. మేము వైజాగ్లో ఉన్నప్పుడు అంత పర్ఫెక్ట్ కూడా ఏం నేర్చుకోలేదు. తనే ర్యాండమ్గా అట్లా టీవీలో చూస్తూ ఫోన్లో చూస్తూ చాలా అంటే చాలా బాగా నేర్చుకుందండి. కానీ ఇంత బాగా అవుట్పుట్ వస్తుంది, తను ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందని అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత బాగంటే అంత బాగా చేసింది క్లాసికల్ డ్యాన్స్. తన అంటే ఇంకా నేర్చుకుంటే ఇంకెంత బాగా చేసావు అనిపించింది, కానీ తన ఓన్గా నేర్చుకొని ఇంత బాగా చేసింది అనేసి అయితే చాలా అనిపించింది. ఈ అవుట్పుట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో వచ్చింది 900 అట్లా పడింది.
తీసుకున్నాను. ఎందుకంటే కన్ఫామ్గా ట్రెడిషనల్ వేర్ తర్వాత క్లాసికల్ ఉండాలని చెప్పేసి అన్నారు. ఏం రిహార్సల్స్ కూడా అవసరం లేదు. తిన కోసం ఏంటంటే మా తమ్ముడు డాన్సర్స్ని కూడా తీసుకొచ్చిండు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫోక్ డాన్సర్స్ అన్నమాట. వాళ్ళకి అదైతే చెప్పనవసరం లేదు, కానీ క్లాసికల్ కొంచెం అందరికీ అలవాటు ఉండదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే అట్లా క్లాసికల్ డ్యాన్స్ అయితే చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తను ఇంత బాగా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే. ఇంకా ఈ డాన్సర్స్ వచ్చారు, వీళ్ళని కూడా మా తమ్ముడే తీసుకొచ్చాడు. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి క్లాసికల్ రాదన్నమాట, వీళ్ళకి ఫోక్ డాన్సర్స్. సో అందుకని చెప్పేసి చేయలేదు. వీళ్ళకే మా పాప నేర్పింది. అదేంటంటే హైలైట్ అంటే మా పాప వెళ్ళి ముందు ఫస్ట్ వీళ్ళకి కొన్ని స్టెప్స్ నేర్పిస్తూ అలా డ్యాన్స్ క్రియేట్ చేశారండి. అప్పుడు అలాగ అనిపించింది, కానీ సాంగ్లో చాలా బాగా వచ్చింది. మీకు తెలుస్తుంది, మీరు సాంగ్ చూసిన వాళ్ళైతే చెప్పనవసరం లేదు. వాళ్ళు కూడా బాగానే ఎంకరేజ్ చేశారు ఏమనుకోకుండా. థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళ పేర్లు అంత గుర్తులేదు, బట్ కానీ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ. ఆల్ టీమ్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. తమ్ముడు అఖిల్, ఇంకొక అఖిల్, ఇంకా వాళ్ళ పవన్, వీళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరి టీముకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఎవరికైనా ఈ ఫోటోగ్రఫీ కావాలంటే మాత్రం తప్పకుండా వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను, మీరు కంపల్సరీగా వెళ్ళి చెక్ చేయండి. ఫొటోస్ వీడియోస్ కానీ చాలా అంటే చాలా క్లారిటీగా వచ్చాయండి. అసలు మేము ఈ ఫోటో షూట్ చేయించినట్టు కూడా ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఎవ్వరికీ తెలియదు. మెయిన్గా చెప్పాలంటే ఇది అసలు అనుకోకుండా తీసినాము. అది ఆ ఫంక్షన్ హాల్లో చూసి అందరి రియాక్షన్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫంక్షన్ వీడియో కూడా మీకు చూసేయండి. పాపకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన కోరికను తీర్చినందుకు నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్స్.